నమస్తే. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు ఏపీ రైతులకి పెద్ద భారీ గుడ్ న్యూస్ తీసుకొచ్చారనే చెప్పాలి. సో ఆ గుడ్ న్యూస్ ఏంటి డిస్కస్ చేద్దాం ఒకసారి. ప్రస్తుతం మనతోటి పొలిటికల్ అనలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వెల్కమ్ చేద్దాం. హలో సార్. ఎస్, అచ్చెన్నాయుడు గారు మంత్రి అచ్చెన్నాయుడు గారు రైతులకి ఒక పెద్ద గుడ్ న్యూస్ తీసుకొచ్చారన్నట్టు తెలుస్తుంది సార్. అసలు ఏంటి? ఇరిగేషన్ శాఖ మాత్యులు, వ్యవసాయ శాఖ మాత్యులు అనుకో, ఇరిగేషన్ వాటరు, ఇది వ్యవసాయ శాఖ మాత్యులు మన కింజరాపు అచ్చెన్నాయుడు గారు. సో ఈయన ఎరువుల కొరతకు సంబంధించి ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే రైతులు రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇది బీజేపీ ప్రభుత్వం ఒక వైఫల్యము, కేంద్రం నుంచి అందించాల్సిన సరిగ్గా అందించట్లేదనే దీంట్లో ముందుకు వెళ్తుంది. ఎవరు రాష్ట్ర సమస్యలు వాళ్ళు. సో ఎక్కడ సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ముందుగానే కేంద్రంతో రిక్వెస్ట్ పెట్టుకొని ఇప్పుడు రాబోయే ఖరీఫ్ సీజన్కి, ఖరీఫ్ రబీ 2 సీజన్లు ఉంటాయి కదా, ఈ ఖరీఫ్ సీజన్కి సంబంధించిన ఎరువులు ఎన్ని రకాలు ఉన్నాయి, దగ్గర 5-6 రకాల పంట బట్టి ఉంటాయి. సో ఆ ఎస్ఎస్పి అని, యూరియా అని, ఏవో రకరకాల పేర్లు ఉంటాయి. పెద్దగా నాకు వ్యవసాయం గురించి ఐడియా లేదు. సో ఆ ఎరువుల కొరతని తీర్చిద్దేలాగా మనకి గంగవరం పోర్టు, విశాఖపట్నం గంగవరం పోర్టుకు సంబంధించి కొన్ని మెట్రిక్ టన్నులు, అలాగే ఒరిస్సాలో పారాదీప్ పోర్టుకు సంబంధించి కొన్ని రకాల మెట్రిక్ టన్నులు అక్కడికి వచ్చాక అక్కడి నుంచి ఇటు తరలించుకోవడానికి ముందస్తు చర్యలుగానే ఏర్పాటు చేసుకున్నారు. ఈవెన్ ఒరిస్సాలో కూడా అవసరమైతే వాళ్ళు మనకి చేయూతనివ్వడానికి, సాయం అందించడానికి కూడా ఒరిస్సాలో సిద్ధంగా ఉంది. ఇంతకుముందు నవీన్ పట్నాయక్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా, చంద్రబాబు నాయుడు గారు గతంలో చేసినప్పుడు కూడా ప్రోద్బలంగానే ఉండేవారు. ఇప్పుడు ఎలాగో బీజేపీ ప్రభుత్వమే ఒరిస్సాలో కాబట్టి ఖచ్చితంగా సహాయ సహకారాలు అందిస్తుంది. ఎందుకంటే గతంలో మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒరిస్సాలో వరదలు, కరువు కాటకాలు వస్తే ఇక్కడి నుంచి కొన్ని మెట్రిక్ టన్నుల బియ్యము, క్యాండిల్స్, మ్యాచ్ బాక్స్, తర్వాత కిరోసిన్, ఇవన్నీ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పక్క రాష్ట్రానికి సాయంగా అందించారు. సో ఆ గ్రాట్యుటీ వాళ్ళకు ఉంది ఒరిస్సా ప్రజలకు కూడా. చంద్రబాబు నాయుడు మంచి విజనరీయో, మంచి డెవలపింగ్, మాకు ఆ టైంలో ఆదుకున్నారు. నేను ఇది ఎప్పుడంటే, నేను అప్పట్లో చదువుకునే రోజుల్లో భువనేశ్వర్ ఏదో టెస్ట్కి వెళ్ళినప్పుడు ట్రైన్లో కలిసిన కొంతమంది ఇట్లా చెప్పేవారు, చంద్రబాబు నాయుడు గ్రేట్ లీడర్ అనుకునేవారు. సో అట్లాంటి దీనివల్ల అక్కడి నుంచి కూడా కొరత వస్తే ముందుగా తీసుకొచ్చి తర్వాత మన రాష్ట్రానికి చెందిన ఈ ఎరువుల్ని వాళ్ళకి మరలా సర్దుబాటు చేసేలాగా అచ్చెన్నాయుడు గారు ముందుగానే సర్దుబాటు చేస్తున్నారు. దీనికి సంబంధించి రకరకాల భిన్న అభిప్రాయాలు వినిపించినప్పటికి కూడా మరోవైపు గోదావరి ఉధృతి, కృష్ణా ఉధృతి వల్ల కొన్ని పంటలు కొట్టుకెళ్ళిపోయినా కూడా నెక్స్ట్ వరద క్లియర్ అయిన తర్వాత మళ్ళీ పంట వేస్తే దానికి సంబంధించిన ఎరువులు ఏవి కేటాయించాలి, ఏవేవి రైతులకు అందించాలి, ప్రతి జిల్లాకి యావరేజ్గా మినిమం ఒక 5,000 టన్నుల యూరియాని అందించాలనే ప్లాన్లో ఉన్నారు. దానికి సంబంధించి 2 లక్షల టన్నుల వరకు యూరియాని తెప్పించే ప్రోగ్రాం పెట్టారు. అది కాక ఒకవేళ వరదల వల్ల ఇబ్బంది కలిగి మళ్ళీ రెండోసారి కూడా దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయాల్సి వస్తే స్టాక్గా, స్టాండ్ బైగా కూడా 1,00,000 టన్నుల యూరియా పెట్టుకునే ప్రపోజల్లో కూడా ఉన్నారు. దీనికి గిడ్డంగులు ఏర్పాటు చేశారు, గొడవలను రెడీ చేస్తున్నారు, ఎక్కడికక్కడ సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. మరోవైపు ఆర్థిక మంత్రి పయ్యావులు గారు కూడా కలెక్టర్ల సమావేశంలో కూడా ఇది మాట్లాడారంట. ఇప్పుడు ఆర్థికపరమైన ఇబ్బందులు లేకుండా ఉండడానికి ఆయన చూసుకుంటాడు. బట్ ఈ ఎరువులకు సంబంధించి రైతులకి, దేశానికి వెన్నుముక, అది మనకి పంట నష్టపోతే నెక్స్ట్ మరలా రేట్లు పెరిగిపోతే ఆబ్వియస్లీ అన్ని ట్రాన్స్పోర్ట్ అన్ని బై డిఫాల్ట్గా పెరుగుతూ ఉంటాయి. పెరిగినప్పుడు మళ్ళీ ఏమవుతుంది, ఇంపాక్ట్ అంతా ప్రభుత్వం మీదకి వస్తుంది. ప్రభుత్వం మీదకి వచ్చిందంటే మొత్తం ఈ ప్రభుత్వం వచ్చింది, మొత్తం పెంచేశారా, అది చేశారా అని మళ్ళీ ఎవడో ఎక్కడో ఏదో పని చేసినా కూడా ప్రభుత్వం మీదకే ఇంపాక్ట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందుకు అక్కడ పయ్యావులు గారు కూడా టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ఏంటి దీని గురించి సర్దుబాటు ఏం చేస్తున్నారు, కలెక్టర్లు ఎంత ఉత్సాహంగా తిరుగుతున్నారు, జిల్లాల్లో మూలకి ప్రతి గ్రామానికి కూడా వెళ్ళాలి, వాళ్ళకి అవసరమైనవన్నీ కూడా ఒక లిస్ట్ ప్రిపేర్ చేయమని చెప్తున్నారు. దాని ప్రకారం బడ్జెట్లో కూడా ఆయన ఎందుకు ఇన్వాల్వ్ అయ్యాడంటే, నెక్స్ట్ బడ్జెట్లో ఈ సంవత్సరం వచ్చే వరదల్ని మనం ఎస్టిమేట్ చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ వరదలు లేకపోతే ఏమవుద్ది, ఈ సంవత్సరం 1,00,000 మెట్రిక్ టన్నుల యూరియా ఇస్తే సరిపోద్ది అనుకున్నాం. అనుకోకుండా విపత్తు వచ్చింది, ప్రకృతి విపత్తు వచ్చింది, పోయే మళ్ళీ ఇంకో పెట్టాల్సింది కదా, పంట అంతా పోయింది. మళ్ళీ విత్తనాలు ఇవ్వాలి, మరలా యూరియా వేయాలి, దానికి సరిపడా నీరు అందించాలి.
సబ్సిడీలు ఇవ్వాలి, ఇవన్నీ ఉంటాయి కదా, మళ్ళీ అది అదనపు ఖర్చు కదా. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈయన ఇన్వాల్వ్ అవడం వల్ల ఓహో ఇప్పుడు ఇలా ఉంటే ఆపద్ధర్మ సమయంలో లేదా అకాల వర్షాలకు సంబంధించి ఏమైనా జరిగినప్పుడు మన బడ్జెట్లో ఎక్స్ట్రాగా స్టాండ్ బై ఎంత కేటాయించుకుంటే మనకి బెనిఫిట్గా ఉంటుంది అనేది ఆయన ప్రపోజల్. అంటే ఒక మంత్రివర్గానికి ఇంకో మంత్రివర్గానికి కూడా సయోధ్యతో మాట్లాడుకోవడం మంచిది. అది వ్యవసాయం అచ్చెన్న గారు చూసుకుంటారు, నాకు సంబంధం లేదు అనుకోవడానికి లేదు. అలాగా కోఆర్డినేట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే రైతుల కష్టాలు మెయిన్, రైతు లేకపోతే మనం చాలామంది సాఫ్ట్వేర్ గిఫ్ట్వేర్ ఏ వచ్చింది, మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ అంటున్నారు. ఇవన్నీ కూడా తిండి రాబోయే రోజుల్లో తిండి ఎవడు పెడతాడో ఆడికి రైతులకు కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అంటే ఇవన్నీ మనం చాలామంది ప్రతి ఒక్కడు వ్యవసాయం గురించి స్టేట్మెంట్ ఇస్తారు తప్ప ఎవడు దాన్ని సీరియస్గా తీసుకోడు. ఎందుకంటే ఇప్పుడిప్పుడు కొంతమంది తీసుకొని దాన్ని కౌలుకి ఇవ్వడము, లేదంటే దానికి వాళ్ళకి సరిపడా ధాన్యమైనా పండించుకోవడం గట్రా చేస్తున్నారు. బట్ ఓవర్ ఏ పీరియడ్ డెవలపింగ్ ఇట్లా కొన్నిసార్లు ఆ డెవలపింగ్ సంబంధించిన పొలాలు అమ్ముకొని రియల్ ఎస్టేట్కి అమ్ముకొని కొంత పాడు చేస్తున్నారు. కొంతమంది మరీ మంచి పంట భూములు కూడా రియల్ ఎస్టేట్కి డబ్బులు ఆశ చూపి వాళ్ళు అమ్ముకొని ఏం చేస్తున్నారు, పొట్ట చేతి పట్టుకొని సిటీస్కి వచ్చి ఆ అపార్ట్మెంట్లో వాచ్మ్యాను, ఈ కంపెనీకి గేట్ మ్యాను, వాచ్మ్యాన్గా పనిచేసుకుంటున్నారు. సో సరైన వ్యవసాయ వనరులు, వ్యవసాయ పనిముట్లు, వ్యవసాయానికి అవసరమైన టెక్నాలజీతో పాటు మనం అభివృద్ధి చేయగలిగితే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇన్ని కోట్ల మందికి ఫుడ్ అందాలంటే వ్యవసాయం లేకపోతే మనిషి పీక్కుని తినే రోజులు వస్తాయి. నువ్వు తింటున్న ప్లేట్ కూడా లాక్కొని తినేసే పరిస్థితులు వస్తాయి. సో మీరు అంతెందుకు కరోనా టైంలో కూడా ఎంత ఇబ్బందులు ఉంటాయో కేసీఆర్ గారు అసలు చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు. మన ఎన్ని కోట్ల మందికి తిండి కావాలంటే ఇన్ని హెక్టార్ల వ్యవసాయం చేస్తే కానీ తిండి దొరకదు అన్నట్టు కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు ఆయన. ఆ రోజు నిజంగా మంచి అనాలిసిస్ అయింది కేసీఆర్ గారిది, చాలా బాగా చెప్పారు. అంటే రైతుకి ఎందుకు అంత ప్రాధాన్యత ఇవ్వాలన్నది సగటు మనిషి అర్థం చేసుకోవాలి. అది ఏదో ఉంది సంవత్సరం అంతా కష్టపడితే మహా అయితే 2-3 లక్షలు వస్తుంది అనుకుంటే, అంటే మనం చాలా ఎగ్జాంపుల్ కూడా షార్ట్స్లో కూడా చూస్తుంటాం. చెప్పులు అద్దాల షాపుల్లో చూస్తాం, నోటికి తినే కూరగాయలు మాత్రం రోడ్ సైడ్ ఉంటాయి. వీనికి ఏ డెకరేషన్ ఉండదు, ఏముండదు. బట్ కాలుకేసి చెప్పులు మాత్రం పెద్ద పెద్ద గ్లాస్ వేర్ పెట్టేసి లైట్లు పెట్టి డెకరేషన్లో పెడతా ఉంటాం. అంటే దేనికి ఎక్కడ ప్రాధాన్యత ఇస్తున్నాం మనం? మనిషి కన్నా వస్తువుకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. తినేదానికన్నా కాలుకేసే చెప్పులకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. అది మారాలి. అందరితో పాటు నేను 4 గోడల మధ్య కూర్చొని మాట్లాడి చెప్తాను తప్ప మన చేతుల్లో ఏం లేదు. అందరూ డే 1 నుంచి అందరూ మారితేనే అవుతుంది. ఒక్కడు మారితే వాడిని శాడిస్ట్గానో లేదంటే అందరితో ఆర్గ్యూ చేస్తాడు అనేలాగా చూస్తారు. సార్ చూద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ.